కుండు జనకాత్మజయం తన తోడ ఏగుతీర అరిగి రఘుత్తముండు ముదమారగ సొచ్చే తరక్షు హింస సూకరకరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాకి బల్లకాసర ముఖ వన్య సత్వచయ చండ తరాటవి దండకాటవిన్ వనమున వసించి నృపావనయశాలి వనమున వసించి నృపావననయశాలి ఇచ్చన భయమును జగత్పావన ముని సంతతికి కృపావన నిధి అయిన రామభద్రుండెలమిన్ కరకరకుల జలనిధి హిమ కరుడగు రఘురామ విభుడు కరకరితోడన్ కరుని వధించెను గణభీకర శరముల అఖిల జనులు కరము ఆరుదందన్ హరిసుదు పరిచెరుగా గొని హరిసుదును మాడి మా పనిచే హరిపురమునకున్ హరి విభునకు హరి మధ్యను హరిరాజ్య పదంబునిచ్చ హరి విక్రముడై అంతా సీతా నిమిత్తంబునము త్రిలోక కంటకుండగు దశ కంఠును మాటుటకునై కసి కపిసేనా సమేతుండై చనిచని ముందుట అతి దుర్గమంబైన సముద్రము పేర్చి తెరువు సూపకున్న అలిగి వికట భ్రూగుటి పాల భాగుడగుచున్ వీరుండు క్రోధారుణాంబకుడై చూసిన ఎంత మాత్రమున నపాదోతి సంతప్తోయకనగ్రహ తిమింగల ప్లవడులీవ్యాలం ప్రవాలోర్మికాబక కారండవ చక్రముఖ్య జలసత్వశ్రేణితో నింకినల్ అయ్యి అవసరంబున సముద్రుడు కరుణా సముద్రముడగు శ్రీరామభద్రుని శరణంబు సూచినం కరుణించి ఎప్పటి ఎట్లా నిలిపి నలునిచి సేతువు బంధింపించి తన్మార్గంబునముచని పురములు మూడును ఒక్క భోనమున నిర్మూలంబు కోవించు శంకరు చందంబున నీర్చ రాఘవుడు లంకా పట్టణంబు పెద్ద గోపుర శాలాంగన హర్మ్య రాజభవన ప్రోద్యత్ ప్రతోలి కవాట రథాస్వ ద్వీప శస్సర మందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్ రావణు నిఖిల జగద్విద్రావణు పరిమాక్షిని లిపె రచ్చో విభుగా రావణు నన్ జన్ము నిన్నై రావణ సిత కీర్తి మెరసి రాఘవుడెలమిన్ ధర్మ సంరక్షకత్వ ప్రభావుండయ్యు ధర్మ విధ్వంసకత్వమున పదలి కరదండనాభిముఖ్యము పొందకుండియు కరదండనాభిముఖ్యమున మెరసి పుణ్య జనావన స్ఫూర్తిని పెంపొందియు పుణ్య జనాంతక స్ఫురణ తనరీ సంతతాశ్రిత విభీషణుడు కాకుండియు సంతతాశ్రిత విభీషణత ఒప్పి మించన్ తన కీర్తి చేత వాసించ దిశలు తరమేనుతియింప జగతిన్ ఎవరికైనన్ చారుతరమూర్తి అవనీశ చక్రవర్తి ప్రకట గుణసాంద్రో దశరథ రామచంద్రో అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబు ఆ సన్మత్ ప్రసాద కారణంబునైనా నుతికెక్కి నికన్ కృష్ణావతారంబు వివరించద విను తాపసోత్తమ విను దైత్యాంశముల పుట్టి నరనాథులు అతుల సేనా సమేతులగుచు ధర్మీతరులై దాత్రిన్ పెక్కు బాధల అలంచుట చేసి ధరణి వగల పొందుచు వాపోవా భూభారమును పుటకై హరిపరుడు నారాయణుండు చెచ్చర తన సితాసితకేశ యుగమున బలరామ కృష్ణ రూపముల తనరి యదుకులంబున లీలమై ఉదయమయ్యే భవ్యయసుడగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవికియునను రూపవతుల అందు ఉన్మత్త దైత్య సంహారియగుచు ఇట్లు పుండరీకాచుండగు నారాయణుండు సమస్త భూవాల నివారణంబు జయంతన
కేశద్వయంబుజాలునని ఆత్మ ప్రభావంబు తెలుపు కొరకు నిజ కళాంశ సంభవులైన రామకృష్ణుల దేహ వర్ణంబులు శ్వేతకృష్ణంబులని నిర్దేశించు కొరకు సితాసిత కేశద్వయ వ్యాజంబును రామకృష్ణాఖ్యులనలరి అవతరించేనందు భగవంతుండును సాక్షాత్ విష్ణుండును అయిన కృష్ణుండు జనమార్గవర్తి అయ్యును నతిమానుష కర్మంబులు నాచరించుటం చేసి కేవల పరమేశ్వరుండయ్యే మహాత్ములను ఆచరించు కార్యంబులు లెక్కబెట్ట ఎవ్వరికి నల్లవిగాదైనను నాకు గోచరించిన ఎంత ఎరింగించద వినుమో. నూతన గరలస్తనియగు పూతనన్ పురుటింటిలోన పొత్తుల శిశువై చేతనముల హరించి పరేత నగరమునకు అనిచన్ కృష్ణుడు పెలుచన్ వికటముగ నిజ పదాహతి పరకటముగా 3 నెలల బాలకుండై యాశకట నిశాటుని అంతక నికటస్థుని చేశ భక్త నికరావనుడై ప్రీతల రద్దులకై తల్లిరోల రజ్జుల కట్టం బద్దులకు మిన్ను ముట్టిన మద్దుల వడి కూల్చ జన సమాజము వగడన్ మరి కృష్ణుండు యశోద బిడ్డడని నమ్మంజాల యోగీంద్ర తద్వదనాంబోయములో జరాశర సమస్త ప్రాణి చాతాటవీన ధనధ్యద్ది ప్రయోదియుక్త మగునాలోకజాలంబు భాస్వదను నూన క్రియంజూపే తల్లికి మహాశ్చర్యంబు వాటిల్లగన్ వరయమునో నదీఘ్రద నివాసకుడై నిజ భక్త నిర్గత స్ఫురిత విషాంబు పానమున భూజనులన్ మృతి పొందచేయు భీకర గరల ద్విజుగ్ఫుడగు కాలియ పన్నగు నా హృదంబు చేచెర వెడలించి కాచే యదు సింహుడు గోపక గోగనంబులన్ తనయా గోపకులొక్కరే ఇతరి నిద్రంజంది కార్చిచ్చు వచ్చిన కృష్ణ మమునగ్నిన్ పీడుతలన్ రచింపదగున్ కానవే అని నన్ కన్నులు మీరు మోడ్వకిదే దవాగ్నిన్ వ్యసన్నార్థునే ననివారత్రయుణర్ప్రమింగే నికి పద్మాచుండులీలాగతిన్ మందుని గతి యమునాంబుజులందు నిశింకృంకి బద్ధుడై చిక్కిన ఆనందుని వరుణుని బంధనమందు నివృత్తునిగా చేసే అరి సదయుండై మయసూనుండగుదాన ఉండు నిజమాయన్ కోపరాజిన్ గుహాశయమౌన ఒట్లొనరించి తత్పదము నీరంధ్రంబుగావించినన్ రయమొప్పన్ కుటిలాసురాదమున్ హోరంద్రుంచి గోపావలిన్ దయతోగాచిన కృష్ణ సన్మహిమే తన్మాత్రమే తపసా దివిజేంద్ర ప్రీతిగా వల్లభ జనులు ఏటేట చేయు లాలిత సవనోత్సవము హరిమానిపిన గోపబరులు కావింపకున్న పల బలరిపుడు అలుకన్ మంద కొందల మంద సమన్వృష్టి క్రందు కొనుదంచు నిద్రుండు మందలింప జండ పవన సముద్ధూత చెటుల విలయ సమయ సంవర్తకాభీల జలధరములో సప్తస్కంద శిఖాకలాప రుచిమత్సౌదామణి వల్లికా దీప్తోదగ్రముహు స్తమక్ పిహిత ధాత్రీ భాగ నీరంధ్రమై సప్తాస్పసురదిందు మండల నభ సంచాదిత శాంతర వ్యాప్తాంబోధ నిర్గల స్ఫుట శిరోవాహు పూరధారాలమై కురి వానజల్లు వెల్లునా రిమ్మలు కొని సొమ్ములు పోయి గోకులం వాకులంబయి కృష్ణ కృష్ణ రచ్చింపు రచ్చింపుమని యాట్టిన్ పొంది
కుయ్యడన కండ కరుణా సముద్రుండును భక్తరైనా సురద్రుండునైనా పుండరీకాక్షుండు. సప్తాబ్దంబుల బాలుడై నిజ భుజస్తంభంబునన్ లీలమై సప్తాగంబులు శైలరాజములు ఆ ఛత్రంబుగతాల్చి సంగుప్త ప్రాణుల చేస మాధవుడు గోపాలక వ్రాతమున్ సప్తాంబోధి పరీత భూతనునకు ఆశ్చర్యం వే చింతింపగన్. సాంద శరచంద్ర చంద్రికాధవలిత విమల బృందావన వీధియందు రాసకేలి మహోల్లాసుడై ఎత్తుల్ల జలజాచ్చుడొక నిశా సమయమునను ధనరారు మధ్య తామరముల నింపు గలు కొత్త రాగభేదముల జలగి దైవతరు సభగాంధార విషాద పంచమ సజ్జ మధ్య సమస్వరములోలి గలలు ఝాతులు మూర్ఛనల్ గలుగా వేణునాల వివరాంగులీన్యాసలాలములను మహిత గతివాడే నవ్యక్త మధురముగను పంకజాక్షుడుదారులంకురింప హరివేణోద్గద మంజుల స్వర నినాదాహుతలై గోప సుందరులు ఏతేరా ధనాది పానుచర గంధర్వుండు కొంపోవా తత్తరునుల్ కుయ్యడ శంక చూడుని భుజాదర్పంబు మాయించి తా పరీక్షించిన అట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే. నరకముర ప్రలంభయ యవనద్వివ ముష్టిక మల్ల కంస శంబర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్ర వానరకర సాల్వస్తబక నాగ విధూరత రుక్మికేశి దద్వేషి దుర్ధుర వృషదేనుక ప్రముఖ దుష్ట నిశాటలుల దుంచవేల్మిడిన్. మరియును బల భీమార్జున ముఖ్య చాపదర రూప వ్యాజితం క్రూరులన్ కలులున్ దుష్ట ధరాతలేశ్వరుల సంగ్రామైక పారీన దోర్బల కేలిం తునుమాడి సర్వధరణి భారంబు మోయించి సాధుల రక్షించిన అట్టి కృష్ణునిన్ అనంతం ఎల్లప్పుడు. అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని అవతార మహత్యం బెరింగించి తినిక వ్యాస అవతారంబు వినుము. ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదుర్గతికులునైన మత్యుల గమమ్యములున్ సుకృతంబులున్ సుశాశ్వతములునైన వేదతరు శాఖలు దా విభజించినట్టి సన్నుతుడు పరాశర ప్రియతనూజుడు నా హరిబుట్టె నర్మిలిన్. మరియు బుద్ధావతారంబు వినుము. అతి లోలాత్ములు సూర్ణు తీరులు భేదాచార సంశీలురు ఉద్ధత పాసండ మతోపధర్మ్యులు జగత్ సంహారులైనట్టి ఆదితి సంజాతులు అధర్మ వాసనల వర్తింపం తదాచార సంకతి మోయించి హరించే దానబుల పద్మాక్షుడు బుద్ధ. మరియు కల్క్యావతారంబు వినుము. వనజాచ్య స్వశూన్యులై మరి వసట్కహ స్వధావాక్య శోభణరాహిత్యులు సూండుతేతరులున్ వాసండులున్నైన విశ్వజనికాయంబును శుద్ధ భూవులు గల్గి పాటిల్లినన్ కల్కి అయి జననం బంది అధర్మంబున్నడంచు సంస్థాపించు ధర్మం విలన్ అని మరియు
పితామహుండు నారదులకు ఇట్లని మునీంద్ర పుండరీకాక్షుండు అంగీకరించిన లీలావతార కథా వృత్తాంతము నేను నీకు ఎరింగించు. అంతకు మున్ను హరి వరాహాద్యవతారములు అంగీకరించి తత్ప్రయోజనములు తీర్చే మన్వంతరావతారములు అంగీకరించి అవియు అంగీకరింపగలవియునై యున్న అవి వర్తమానమున ధన్వంతరి పరశురామావతారములు తాల్చి ఉన్నవాడు. భావి కాలమున శ్రీరామాద్యవతారములు అంగీకరింపం గలవాడవు. ఆ మహాత్ముడు సృష్ట్యాది కార్య భేదముల కొరకు మాయా గుణావతారములందు బహుశక్తి దారుణుడైన భగవంతుడు సర్గాది నిదపంబు నేనును ఋషి గణంబులను నవ ప్రజాప్రతులను అవతరించి విశ్వోత్పాదనము కావించుచుండు. ధర్మమును విష్ణుండును యజ్ఞములను మనువులను ఇంద్రాది దేవగణములను ధాత్రీపతులను అయ్యి అవతరించి జగంబుల రక్షించుచుండు. అధర్మమును రుద్రుండును మహోరగంబును రాక్షస నీకమును అవతరించి విలయంబు నొందించుచుండు. ఈ తెరింగుణము పరమేశ్వరుడును సర్వాత్మకుండును నైనా హరి విశ్వోత్పత్తి స్థితి లయ హేతుభూతుండై విలసిల్లు. ధరణి రేణువులు అయినా గనుతింప అలవియము కాని ఆ మహాత్ముని నీలావతారాద్భుత కర్మములు లెక్కబెట్ట ఎవరికి అశక్యంబయ్యుండు. నీకు సంక్షేప రూపమున ఉపన్యసించితి సవిస్తారముగా ఎరిగింప నాకు తరంబు కాదని నా అన్యులను చెప్పనేల వినుము. అమర దివిక్రమ స్ఫురణ నందిన యమ్మహితాత్ముపాదవేగమున హతంబులైన త్రిజగంబులు కావల వెల్గు సత్యలోకము జలించినన్ కరుణం గైకొనిగాచి ధరించు పాద పద్మము తుదినున్న యప్రతిహతం బగు శక్తి గణింప శక్యమే. హరిమోయో బలమే నెరుంగనట శక్యంబే సనందాది సత్పురుష వ్రతముకైన బుద్ధి నిరతంబునుమాని శేవాదిక స్మరణం తచ్చరితానురాగ గుణ విస్ఫూర్తిన్ సహస్రాస్య సుందరతం పల్పంగు శేషుడు తెలియడు అన్నం చెప్పనే వండురున్. ఇతరము మాని తన్ను మదినెంతయు నమ్ము భుజించువారి నాశ్రిత జన సేవితాంగ సరసీరుహుడైన సరోజనాభుడంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించునట్టి వారతుల దురంతమై తనరు నవ్వివు మాయ ఆదరింతురెప్పుడు. మరియును సంసారమగ్గులై దివసములు త్రోచియు అంతమున సునక శృగా లక్షణంబులైన కాయంబులందు మమత్వము చేయక భగవద్దర్పణము చేసిన పుణ్యాత్మలము కొందరు గల ఎరింగితురు వినుము. నేను నీ బ్రహ్మత్వమును చెందు రాజస్వంబు విడిచి ఆ మహాత్ముని పాదారవిందముల భక్తి నిష్ఠుండనగి శరణాగా తత్వమున భజించునప్పుడు తెలియదురు. రాజస గుణుండయున్న వేలం తెలియము జాల కావున శాస్త్రములో ప్రపంచింపగా కేవల భక్తి జ్ఞాన యోగమున సేవింతు. మరియు సనకాదులకు మీరును భగవంతుడైన రుద్రుడును దైత్యపతి అయిన ప్రహ్లాదుండును స్వయంభవ మనువును అతని పత్నియగు శతరూపయు తత్పుత్రులకు ప్రియ వృతత్తాన పాదులను ప్రాచీన బర్హియు రుభువును వేన జనకుండగు అంగుండును ధ్రువుండును కడవము చాలుదురు వెండియు. గాది గయాసురేచ్వాహు దిలీప మాందాతృ భీష్మ సుఖయయాతి సగరగు ముచుకుంధైలరంతి దేవోద్దవ సారస్వదోధంక భూరిషేణ శ్రుతదేవ మారుతి శతధన్వ పిప్పల బలి విభీషణ శివిపాత్తు విధురలంబరీష పరాశరరాలర్క మిథిలేశ్వరాను సౌబరి దేవలాభిమన్యులార్షి సేనాదులైన మహాత్ములెలమి దవిలి యద్దేవు భక్తి చిత్తముల నిల్పి తత్పరాయనులౌట దుర్ధాంతమైన విష్ణుమాయ ధరింతురు విమల చరిత. అనగా వీరల
విద్యల నిర్ణయమిటికి తిరియజ్జంతు సంతాన పక్షి నిషాటాటవి కాగజీవ నివహ స్త్రీ శూద్ర గుణాదులైనను నారాయణ భక్తి యోగ మహితానందాత్ములైరేని వారు అనయంబుం తరియింతురు ఆ విభుని మాయా వైభవాభోనిదిన్. కావున శస్త్వత్ప్రశాంతున భయుని విశ్వాత్మ ప్రబోధ మాతృ విభు సంశుద్ధున్ శాశ్వతు సదసత్పురుషు ఈశ్వరు చిత్తమున నిలుపుడెప్పుడు మునీంద్ర. అట్లయినా ఆ పుణ్యాత్ముల ననవద్యశీలు అవిద్య లజ్జావనత వదనయై పొదం జాలక పందం జాలక వైముఖ్యమున దవ్వు దవులం తలంగిపోవు మరియును హరి పరమాత్మునచ్యుతు ననంతుని చిత్తమునందలంచి సుస్థిర విశోక సౌఖ్యముల ఎందిన నీనిదు లన్యకృత్యంబుల్ మరచియు ఏయనుల్లరుదలంచిన నట్టియౌ సురేంద్రుడు పరువడిను ధ్రువ్యనే పిపాసితుడై సలిలాభిలాషితల్. సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వ జగత్ ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వ శరీరులున్ విగమ సంగతి చెంది విశీర్యమానులై పరివినచో నభంబు గతి బ్రహ్మము తాచెడకుండున్ ఎప్పుడున్. కారణ కార్యహేతువగు కంజదలాచుని కంచెనన్యులెవ్వారును లేరు తంది భగవంతుడు అనంతుని విశ్వభావనోధారుని సద్గుణావలులు దార్థమతిన్ గొనియాడకుండినన్ చేరవు చిత్తముల్ ప్రకృతి జంధని నిర్గుణమైన బ్రహ్మముల్. నిగమార్థ ప్రతిపాదక ప్రకటమై నిర్వాణ సంధాయిగా భగవంతుడు రచింప భాగవత కల్పక్ష్మాజమై శాస్త్రరాజు గరిష్టం బగు ఈ పురాణ కథ సంక్షేపంబునం చెప్పితిన్. జగతిన్ నీవు రచింపుదాన అతి విస్తారంబుగా పుత్రకా. అది పురుషభవంబునందుటయ పూర్వము జన్మములందు అందుభూసురకుల మందు పుట్టు తతిశోద్యము ఇట్టగుటన్ మనుష్యుల స్థిరమగు కార్య దుర్దశల చేత నశింపక విష్ణు సేవనాపరతుదనర్చి నిత్యమగు భవ్య పదంబున బొందుటొప్పదే. ఉపవాస వ్రత శౌచశీల మక సంధ్యోపాస అగ్నిక్రియా జప దానాధ్యయనాది కర్మముల మోక్ష ప్రాప్తి చేకూరదు. అచ్చపు భక్తిన్ హరిన్ పుండరీక నయనున్ సర్వాతి సాయిన్ రమాదిపు పాపుగ్నున్ పరేషున్ అచ్యుతిన్ ఆర్తిం కొల్వలేకుండినన్. వనజాచు మహిమ నిత్యము వినుతించుచు నరుల బొగడ వినుచున్ మదిలో నను మోదించుచునుండెడు జనములు దన్మోహవశతదనరు మునీంద్ర. అని వాణీషుడు నారదముని వరుణకు చెప్పినట్టి ముఖ్య కథా సూచనము అతి భక్తిన్ పరీక్షి జనపాలుని తోడ యోగి చంద్రుడు నుడివెన్. వినుసుఖయోగికి మనుజేసుండిట్లను మునినాథ దేవ దర్శనముగలుగా నారదమునికి పంకేరుహ బవుండెరింగించిన చెరంగు సత్కృపదలర్ప ఆదలర్ప గణుతింప సత్వాది గుణ శూన్యుడగు హరి కమలాచ్యులోకమంగళములైన కథలు నా హిరింగింపు గైకొని నిస్సంగమైన నా హృదయాబ్జమందు కృష్ణు భవ్య చరితుని
నాద్యంత భావ్య శూన్యు జిన్మయాకారు ననగు లక్ష్మీ సమేతు నిలిపి యస్థిర భవంబు నిఖిల హేయ భాజనంబైనయా ఈ కలేభరము విడుతూ. పరీక్షితుడు సుకుని ప్రపంచోద్భవాదికంబు అడుగుట. అదేనంగాక ఎవండేని శ్రద్ధాభక్తి యుక్తుండై కృష్ణ గుణ కీర్తనములు వినుచుం పలుకుచునుండు అట్టివాని హృదయ పద్మమునందు కర్ణరంధ్ర మార్గముల ప్రవేశించి కృష్ణుడు విశ్రమించి సలిలగతంబైన కలుసంబును చరత్కాలంబు నివారించు చందంబున ఆత్మగతంబైన మాలిన్యంబు ఆపకర్షించు కావునా. మరితోగ్రనిదాగతప్తుడగు నపాందుండు రన్యాది సచ్చరణ క్లేశ సముద్భవంబగు పిపాసం జందిని ఆత్మీయమయందిరము చేరి గతశ్రమముండగు సునిందే నిన్ జనంబోని మంగీరమాదీషు పదారవిందయుగ సంగీభూతుడై మానునే. అదీనంగాక సకల భూత సంసర్గ శూన్యమైన ఆత్మకు భూత సంసర్గము ఏ ప్రకారం గుణం కలిగే అది నిర్నిమిత్తత్వమునము చేసియో కర్మమునము చేసియో ఆ క్రమము నాకు ఎరిగింపుము. యవాని నావియందల్ల లోకాంగసం స్థానకారణ పంకజంబువడమే నందుదయించి సర్వావయవ స్ఫూర్తి ధనరురారు నట్టి పితామహుండు కడగి యౌవని అనుగ్రహమున నిఖిల భూతముల సుజించే నుత్కంఠతోడ నట్టి విధాతయే యనుగుణ సర్వేషు రూపంబుగనుగొనే రుచిరన్ భంగిన పరంజ్యోతి అయిన పద్మాక్షునకును నలినజునకు ప్రతీక విన్యాస భావగతుల వలనను భేదంబు గలదే చెప్పుమా యతి దయాసాంద్రయోగి కులాబ్ది చంద్ర. మరియును భూతేశ్వరుడైన సర్వేశ్వరుడు ఉత్పత్తి స్థితి లయ కారణంపై తన మాయను విడిచి మాయా నియామకుండై ఏ ప్రదేశముల శయనము చేసి అదేనంగాక పురుషావయవములచే పూర్వకాలమున లోకపాల సమేతంపైన లోకంబులు ఏ తెరుంగుణము కల్పితంబులయ్యే అదేనంగాక మహాకల్పంబును అవాంతర కల్పంబును భూత భవిష్యత్ వర్తమాన కాలంబును దేహాభిమానులు జనించిన దేవ పితృ మనుష్యాదులకు కలుగు ఆయు ప్రమాణంబులను బృహ సూక్ష్మకాలానువర్తనమును ఏ కర్మంబులము చేసి జీవులు ఏ లోకముల వందుదురు మరియు ఏ కర్మములము చేసి దేవాది శరీరములు ప్రాప్తింతురు అట్టి కర్మ మార్గ ప్రకారమును సత్వాది గుణముల పరిణామములకు దేవాది రూపములము కోరు జీవులకు ఏ కర్మ సముదాయం బెట్టు చేయదంగు ఎవనికి అర్పింపందగు అని ఎవని చేత గ్రహింపబడు భూ పాతాల కక్కుద్యోమాగ్రక నక్షత్ర పర్వతములను సరిత్ సముద్రములను దీపములను ఏ ప్రకారమున సంభవించను ఆయా స్థానముల గలవారి సంభవములు ఏలాంటివి బాహ్యాభ్యంతరములు కలుగు బ్రహ్మాండ ప్రమాణం ఎంత మహాత్ముల చరిత్రములు ఎట్టివి వర్ణాశ్రమ వినిక్షయంబులు అనుగతములే ఆశ్చర్యావకంబులకు హరి అవతార చరిత్రములను యుగంబులను యుగ ప్రమాణంబులను యుగ ధర్మంబులను ప్రతి యుగంబుడందును మనుషులకు ఏ ధర్మములు ఆచరణీయంబులు అట్టి సాధారణ ధర్మములను విశేష ధర్మములను జాతి విశేష ధర్మములను రాజర్షి ధర్మములను ఆపత్కాల జీవన సాధన భూతములకు ధర్మములను మగధాది తత్వముల సంఖ్యయును సంఖ్యా లక్షణమును ఆ తత్వములకు ఏతుభూత లక్షణములను భవ సమారాధన విధంబును అష్టాంగ యోగ క్రమమును యోగీశ్వరుల అనిమాధ్యైశ్వర ప్రకారమును వారల అచ్చిరాధిగతులను లింగ శరీర భంగములను ఋగ్గు యజు సామాధర్వ వేదంబులను ఉపవేదంబులైన ఆయుర్వేదాదులను ధర్మశాస్త్రములను ఇతిహాస పురాణముల సంభవంబును సర్వభూతముల అవాంతర
అంతర ప్రళయంబును మహాప్రళయంబును నిష్ఠాపూర్తంబులను యాగాది వైదిక కర్మజాలంబును వాపి కూపతటాక దేవాలయాది నిర్మాణంబులను అన్నదానంబు పరామ ప్రతిష్ఠ మొదలగు స్మార్త కర్మములను కామ్యంబులైన అగ్నిహోత్రముల అనుష్ఠాన ప్రకారమును జీవ సృష్టియు ధర్మార్థ కామంబులనియడు త్రివర్గముల ఆచరణ ప్రకారమును మలినోపాధిక పాసండ సంభవమును జీవాత్మబంధ మోక్ష ప్రకారమును స్వరూపస్థాన విధంబును సర్వ స్వతంత్రుడైన ఈశ్వరుడు ఆత్మమాయము చేసి సర్వకర్మ సాక్షి అయ్యు ఆ మాయ ఎడబాసి ఉదాసీన గతిని విభుండై క్రీడించు తెరింగును క్రమంబున ప్రసన్నుండునైన నాకు ఎరింగింపుము. బ్రాహ్మణ శాపంబడము చేసి శోక వ్యాకుల చిత్తుండనై ఈ యనశ్యన వృతుండని నీవు వినుట ఎట్లని సందేహింపవలవదు. త్వదీయ ముఖార వింద వినిక్స్తృత నారాయణ కథామృత పానకుతాహిలుతనైన నాకు ఇంద్రియంబుల విషంబులయ్యిండు. అది కావున నేను అడిగిన ప్రశ్నంబులకు ఉత్తరంబులు సవిస్తరంబులుగా ఆనతిచ్చి కృతార్థులను చేయ పరమేష్టి తుల్యుండవగు నీవ పూర్వ సంప్రదాయానురోధమున అర్హుండవగుదువని విష్ణురాతుండైన పరీక్ష నరేంద్రుడు బ్రహ్మరాతుండైన సుఖయోగిని అడిగిన అతడు బ్రహ్మ నారద సంవాదమును ఏక సంప్రదాయానుగతమును గతానుగతిక ప్రకారమునునై తొల్లి సర్వేశ్వరుడు బ్రహ్మకల్పమున బ్రహ్మకు ఉపదేశించిన భాగవత పురాణంబు వేదతుల్యంబు నీకెరింకింతు వినుమని చెప్పినని సూతుండు శౌనకాది మహామునులకము చెప్పినట్లు సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రుడు భూపాలకోత్తమా భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుడైన ఎట్టి ప్రాణికి దేహ సంబంధమెట్లగు నన్న మహినొప్పునీశ్వర మాయలేఖ కలగదు నిద్రలో కలలో నదోచిన దేహబంధంబులా తెరగువలెను హరియోగమాయా మహత్వంభునన్ పాంచభౌతిక దేహ సంబంధుడగుచూ అట్టి మాయాగుణంబులనాత్మయోలి బాల్య కౌమారయవణ భావములను నరసు పర్వాధిమూర్తుల నొరసియేను నాయయధిరియను సంసారమాయదగిలి సంసారమాయ తగిలి వర్తించుచు ఇట్లు జీవునికి భగవత్పత్తి యోగమున ముక్తి సంభవించుట ఎట్లనా ఎప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీతంబైన బ్రహ్మస్వరూపమునందు మహిత ధ్యాన నిష్ఠుండగున్ అప్పుడు విగత మోకుండే అహంకార మమకారాత్మకమైన సంస్కరణంబు తొలగి ముక్తుండై ఇండు మరియు జీవేశ్వరులకు దేహ సంబంధములకు అనంబడుచుండు అట్టి దేహదారి అయిన భగవంతునందలి భక్తిని చేసి జీవునకు ముక్తి ఏ తెరంగుణము కలుగునని అడిగితివి. జీవుండు అవిద్య మహిమము చేసి కర్మానుగతంబైన మిథ్యారూప దేహ సంబంధుండు భగవంతుడు నిజయోగ మాయా మహిమంబుడము చేసి స్వేచ్ఛ పరికల్పిత చిద్గణ లీలా విగ్రహుండు కావున భగవంతుడైన ఈశ్వరుండు స్వభ జనంబు ముక్తి సాధన జ్ఞానార్థంబు కల్పితంబడి చతుర్ముఖునకును తదీయ నిష్కపట తపక్షర్యాది సేవితుండయి నిజ జ్ఞానానంద ఘనంబైన స్వరూపము చూపుచు ఆనతిచ్చన్. అది కావున జీవునికి భగవద్భక్తి మోక్ష ప్రదాయకంబగు ఇందులకు ఒక్క ఇతికాసంబు గలదు ఎరింగింతు ఆకర్ణింపుము దాన భవదీయ సంశయ నివృత్తి అయ్యడునని సుఖయోగీంద్రుడు రాజేంద్రునకు ఇట్లనియే. నారాయణుడు బ్రహ్మ తపంబునకు మెచ్చి వరంబులిచ్చుట హరిపాద భక్తి రహస్యోపదేష్టయు నగిల దేవతలకు నది విభుండు అయిన విధాత కల్పాదియందును నిజాశ్రయ పద్మమున కదిష్టానమరయ నర్ధించి జలముల అన్వేషణము చేసి నలినంబు మొదలుగానంగలేక విసిరి క్రమ్మరను తద్భిసరోహసీనుడై వృష్టి నిర్మాణేచ్చ చిత్తమందు శాలనుహించి తత్పర జ్ఞాన మహిమం సరణి మనమనదోపక జడను వడుచు లోకజాలంబు పుట్టింపలేక మోహితాత్ముడై చింతనందునై అవసరమునా.
అని జల మధ్యమున నుండి అక్షర సమాన్వాయమున స్పర్శములందు స్వరసాక్షరమును మరియు ఏకవింశాక్షరమునైనా ఆ అక్షర ద్వయము వలన అగుచు మహాముని జన ధనంబైన తప అను శబ్దంబు ఇనుమారు ఉచ్చరింపబడి వినంబడిన అట్టి శబ్దంబు పలికిన ఆ పురుషుని వీక్షింపం గోరి నలు దిక్కుల మూలకము చని వెదికి ఎందును కానక మరలి వచ్చి నిజస్థానమున పద్మంబునందు ఆశీనుండై ఒక్కింత చింతించి అట్టి శబ్దంబు తన్ను తపంబు చేయుమని నియమించుటగా తలంచి ప్రాణాయామ పరాయణుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల జయించి ఏకాగ్ర చిత్తుండై సకల లోక సంతాప హేతువుకు తపంబు వేయి దివ్య వస్త్రములు కావింప ఈశ్వరుండు ప్రసన్నుండై పడసూపిన ఆ కమల సంభవుండు తక్షణంబ రాజస తామస మిశ్ర సత్వగుణాతీతంబును శుద్ధ సత్వ గుణ వాసంబును అకాల విక్రమంబును సర్వలోకోన్నతంబును సకల సురగణ స్తుత్యంబును అనంత తేజో విరాజితంబునైన వైకుంఠపురంబుం పడగని వైకుంఠపురము ఎట్లా ఉందంటే వైకుంఠపురం సూర్య చంద్రానల సురనల జొరణీక నిజధీయతి స్ఫూర్తి నివటిల్లా దివ్యమణి ప్రభాదీపిత సౌద విమాన గోపురం హన్య మండపములు ప్రసవగుచ్చ స్వచ్చరిత స్వచ్చరి భరిత కామిత ఫల సంతాన పాదప సమాదయములు కాంచన దండ సంగత మారుతోద్ధూతం తరల విచిత్రకేతన చయములు వికచకైర వదలధర వింధగత మరందర సపానమోదితేందిందిర ప్రతభూత మంజుల నినద బుద్ధరాయ హంస శోభిత వర కమలాల కరములు వలనప్పగాన దైవం కేశవాత్పరం బని పల్క రాజకీరావలియును మహిమ జగద్విష్ణుమయము అఖిలంబని చదివేడు శారికా సముదయం బోయే పారగా చితం తే పుండరీకాక్షయని లీలపాడు పికావలియును లలిమీరగా మంగళం మధుసూదన అనుచు పల్కెడు మయూరావలియును తవిలి స్రౌసడ్వర్షస్వదే త్యాది శబ్ద కలితముగా మ్రోయు మధుపనికాయములను కలిగి అఖిలైక దివ్య మంగళ విలాస మహిమ చెన్నుందు వైకుంఠ మందిరంబు మరియున్ వయోధరావళి విభాషితన తన బంబునన్ బోలి వెలుంగుతున్న యద్దివి రామంబునందు సలిలతేంద్రీవరశ్యామాయమానోజ్వలాంగులు నవ్య పీతాంబరులును ధవలారవింద సుందర పత్రనేత్రులు సుకుమారతనులు బాసుర వినూత్నరత్న విభూషణ గ్రైవేయ కంకణహార కేయూర మంజీరధరులు నిత్యయవనులు వినిర్మల చరితులు రోషిష్ఠులను హరిరూపధరులు నగు సునందుండు నందుండు నర్కునుడు ప్రబలుండును నాదియగు నిజ పార్శ్వశరులు మరియు వైడూర్య విద్రూమల మ్రూళాల తుల్యగాత్రులుదను భక్తితో వహింపా కల్మస వృజామర నదీ జనక కోమల పదాబ్జములవాణి అఖిల సంపత్కారణోపాంగ లక్ష్మీ విలాసిత వక్ష స్థలంబువాణి పద్మమిత్రోమిత్ర పోషిత కరుణాతరంగిత చారు నేత్రములవాణి
భువన నిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ కారణ నాభి పంకజమువాని నయితాహిత శయన వాహములవాని సేవితామర తాపస శ్రేణివాని అఖిల లోకంబులకు గురుడైన వాని కాంచ పరమేష్టి కన్నుల కరబు తీరా రూపా రేఖారమణీయత చాలా నొప్పు రమణీమణి అక్కమలాలయ తన మృదుకర కమలంబుల విభుని పాద కమలములొత్తన్ వెండియో శ్రీకాంతాతిలకంబురత్నరుచిరాజి ప్రేంకిత స్వర్ణడోలాకేరిన విలసిల్లి తత్కచభరాలంకార స్వగంధ లోభాకీర్ణ ప్రచరం మధురత మనోజ్ఞాలోలనాదంబుల అస్తోకను స్వరలీలనొప్పద నిజేషున్ వేడ్కతో పాడగన్ అట్టి నిత్య విభూతి యందు సతత జ్ఞాన రమాయసో ఫలమహైశ్వర్యాదియుక్తం జగత్పతి యజ్ఞేషు అనంతు అచ్యుతు దళత్పంకేరుహాక్వం శ్రియపతి ఆద్యంత వికార విదూరం కరుణా పాదో నిధిన్ సాత్వతాం పతివర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రోచిష్ణు